హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే ఎంత అసలు నిజంగా మబ్బు అయితే పట్టేసింది అనమాట. వర్షం వచ్చేసేలా ఉంది. సో నేను ఇంకా డ్యూటీకి వెళ్ళాలన్నమాట. సో ఫాస్ట్గా అయితే నేను ఇంకా బయట పని అయితే చేసేసాను. ఇంకా బట్టలు అయితే ఉతకాలండి. చాలా బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు చూస్తున్నారు కదా, మా చెట్టు అయితే మల్లెపూలు చాలా బాగా పూసినాయిందండి. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చేసాను అనమాట. సో నాకు అంత అభిమానం ఈ చెట్టు అంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా సరే పుట్టింటి మీద ఆడపిల్ల అభిమానం చూపించాలి కదండి. సో అసలు నిజంగా ఇంకా చెప్పలేమన్నమాట, అంత అభిమానం అనమాట ఏ ఆడపిల్లకైనా సరే. సో మా అబ్బాయి అయితే బాగా ఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది చూడండి. మీకైతే రియల్ సౌండ్ అయితే పెట్టేశాను అనమాట. ఓకేనండి, మనకైతే రైస్ అయిపోయింది చూసారు కదా. సో ఉడికిపోయిందనమాట. సో ప్లగ్ కూడా ఆపేసుకున్నాను అక్కడ. ఇంక ఇది చల్లారుతూ ఉంటుంది. ఇలాగైతే కొన్ని బట్టలు అయితే వాష్ చేసుకున్నాము. ఓకేనండి, బ్రేక్ఫాస్ట్ గారెలు చేశాను. ఇంకైతే మినపప్పు చట్నీ మా అమ్మకి చాలా ఇష్టం అనమాట. నెల్లూరులో మా అమ్మగారు చేశారు, నేను చేస్తున్నాను అనమాట. ఇంకా రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెట్టాలి, చాలా టైం అయితే అవుతూ ఉందనమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే జావ అయితే కాస్తూ ఉన్నాను. సో సోడిపిండి కూడా ఇక్కడ పక్కనే తడిపి పెట్టుకున్నానండి. కొద్దిగా వాటర్లో తడిపేసి వాటర్ కర్రీ చేయాలి. సో గారెలోకి అయితే పల్లీల చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే అరటికాయ వండుతున్నానండి. ఇంకా జావ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు నిజంగా ఎంత హార్డ్ వర్క్ అంటే చెప్పలేను అనమాట. సో రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. సో ఈ కొత్తగా మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. ఇక డ్యూటీ నుంచి అయితే వచ్చేసానండి. ఇంకా పిల్లలైతే కూర్చున్నారనమాట, టీవీ చూస్తున్నారు. కొంతమంది ఏమో బయటకు ఆడుకుంటాకి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే కాఫీ పెట్టేసుకుంటున్నానండి. కాఫీ నిజంగా నాకు ఇంటికి రాగానే కాఫీ గుర్తొచ్చేస్తారనమాట. మరి ఇది అడిక్ట్ అయిపోయినా ఏంటో తెలియదు కానీ, సో సాధ్యమైనంత వరకు అయితే దీన్ని అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నాలాగా మీరు కూడా కాఫీ ఇష్టపడుతున్నారు అయితే కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేయండి అనమాట. సో ఎందుకంటే కాఫీ మీద టీయే బెటర్ అంటారు మా మమ్మీ అయితే. కానీ కాఫీ ఉన్న టేస్టే వేరండి నిజంగానే. అది కూడా ప్యాకెట్ పాలంటే తలనొప్పి అనమాట. కానీ తప్పదు, కేంద్రం పాలు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా దొరకదు కదండి. సో ప్యాకెట్ అయితే తెప్పించేసాను. సో ఇంకా ఎంతో కదండి, 10 రూపీస్ ప్యాకెట్ అనమాట. సో వాటర్ లేకుండా అయితే వేసేస్తాను. ఇంకా నాకు చిక్కగా ఉంటేనే తాగాలనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, అదే 10 రూపీస్ ప్యాకెట్ మా చిన్న అమ్మాయికి షాప్ దగ్గరికి అయితే పంపించేసి తెప్పిస్తాను అనమాట. ఇంకా బొడ్డదానికి కమిషన్ ఇవ్వాలి కదండి. ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తే వెళ్ళి తెచ్చేస్తుంది అనమాట. ఇంకా కమిషన్ ఏం కాదులేండి, నేను ఎప్పుడు అలా అలవాటు చేయను. కాకపోతే ఏదో సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఏదో కొనుక్కు తింటారని అంతేను. రాగానే ఇంకేదో ఒక స్నాక్స్ పెట్టాలి కదా. ఇంట్లో స్నాక్స్ నచ్చవండి ఈ రోజుల్లో పిల్లలకి. హోమ్ మేడ్ అంటేనే చాలన్నమాట, పక్కన పెట్టేస్తారు మొహాన్ని. అదే షాప్లో అయితే నిజంగా చాలా యమ్మీగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చూసారా ఎలా గంతులు వేస్తూ ఉందో నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే. ఓకే, ఇంకైతే కాఫీ పెడుతున్నానండి. నిజంగా ఈ కాఫీ తాగంది అసలు మనస్సు ప్రశాంతంగా అయితే ఉండదనమాట. ఆ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ పని అయితే చూద్దాము. ఇంకా మా అమ్మ అయితే బాక్స్ కొనిందనమాట, జామెట్రీ బాక్స్, పెన్స్ బాక్స్ అండి. చూపిద్దాం ఒకసారి. ఏంటి షార్ప్నరా? బాగుంది. ఇంకా కింద ఏమున్నాయి? స్కేలు, స్లేట్ పెన్సిల్, ఎరేజరు. బాగుంది లక్కీ నీది. నీ బాక్స్ బాగుంది, జామెట్రీ బాక్స్. దాచుకోయే. ఓకే ఫ్రెండ్స్, మన కాఫీ అయితే రెడీ అయిపోయింది. సో ఒకసారి కొంచెం అయితే తాగేద్దాము, తర్వాత మాట్లాడుకుందాం. ఓహో అదేంటి ప్రేమ్ గడు అక్కడ చూడే అంగో ప్రేమ్ అడ్డంగా నిలబడ్డాడు. స్కూటీకి హారం కొడితే వెళ్తలేదని చెప్పి అన్ని అప్పుడు పక్కన
ఇప్పుడు ఏంటి ఇద్దరు వెళ్తారా? మరి నేను కూడా వెళ్తాను. వద్దు, ఎందుకు? కాలర్ పెట్టించు, పెట్టమని చెప్పు. నువ్వు కూడా కాలర్ పెట్టించుకో. నీదే మరి అలా చున్నీ ఏది నీదే? అంచులు లాగమని చున్నీ. ఎందుకు ఓపెన్ చేసావా? వద్దు, అక్కోళ్ళు డ్రెస్, నీ డ్రెస్సులు ఇచ్చినప్పుడు నువ్వు వెళ్దులే. అటు అటు వెళ్ళి ఎక్కండి, ఇక్కడ వద్దు. ఇక్కడికే వచ్చేస్తారు.